మిత్రులు గోపాల్ సార్ గారికి, మా సోదరి అక్కగారైనటువంటి బ్రహ్మాండ గారికి, మాకు అమ్మలాంటి భాగ్యలక్ష్మీనారాయణ గారికి, మాకు దిశానిర్దేశం చేసినటువంటి శివచంద్ర గారికి, అదేవిధంగా హిందూ తత్వం గురించి చక్కగా బోధించినటువంటి అసఫ్ సార్ గారికి, అదేవిధంగా పాఠశాల కమిటీ ద్వారా నియమించినటువంటి శంకర్ సార్ గారికి, మల్లికార్జున సార్కి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా యొక్క శిష్యులకు నా యొక్క ఆశిష్యులు. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు మా గురువులుగా మీరు సన్మానిస్తున్నారు. ఈరోజు నా గురువుని కూడా పోయి అక్కడ సన్మానించడం జరిగింది గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఆ విధంగా సంపాదించినటువంటి ప్రతి ఆనందం ఈరోజు మా నుంచి మీరు పొందుతున్నారు కాబట్టి మీరు ధన్యులు. అయితే నా యొక్క ప్రస్తావన ఏంటంటే, మొట్టమొదటిగా 84, 83లో ఇంటర్మీడియట్ అయిపోయింది ఎంపీసీ, 83, 82, 81, 82 అయిపోయింది. 83లో పీటీ చేశాను ఎంపీసీ నాది గ్రూపు. తర్వాత 84లో టీచర్గా అపాయింట్మెంట్ అయినాను. అప్పుడు నేను యూత్ జగ్గాపురం నుంచి ఆద్యాంధ్ర స్కూల్కి రావడం జరిగింది 86. 87న నీలకంఠేశ్వర కల్పట్ స్కూల్ అక్కడికి రావాలని విశ్వ ప్రయత్నం చేశాను. ఎందుకంటే నేను హై స్కూల్లో చదువు చెప్పాలి, నా యొక్క విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే ఉద్దేశంతో అక్కడికి 87లో ఎవరంటే మార్క్స్ సార్, జేమ్స్ సార్ వాళ్ళ ఆయన అక్కడికి ఆద్యాంధ్ర స్కూల్కి రావడం జరిగింది. నేను ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ నేను 4th క్లాస్ టీచర్. ఆ స్కూల్ ఎలా ఉందంటే ఒక షెడ్డు, ఒక చిన్న రూము, అవతల స్నానం చేస్తే లోపల నీళ్ళు వచ్చేవి. అంత దరిద్రంగా ఉండేది. అయినా అక్కడ ఉండే ప్రతి టీచర్లు తమ యొక్క శక్తి ఉండి అందరికీ చదువు చక్కగా చెప్పడం జరిగింది. వాళ్ళ నుంచి కూడా నేను చాలా ఇన్స్పైర్ అయినాను. అందులో ముఖ్యంగా ఎక్కువగా ఇన్స్పైర్ అయినటువంటి వ్యక్తులు అంటే ఈరోజు మన మధ్య లేనటువంటి వసంత సార్. ఆయన నీట్గా రావడం, ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని అంతే, ఎదురు చెప్పుకోకుండా మొత్తం అన్ని పనులు, ఆఫీస్ పనులు చేయడం, పిల్లలకు చదువు చెప్పడం, ఈ విధంగా చేయడం జరిగింది. తరువాత 89లో మాకు తెలియకుండానే మా స్కూల్ను అక్కడికి ఎస్ఎన్ఎస్కు షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎస్ఎన్ఎస్ ఎలిమెంటరీ స్కూలు, తెలుగు మెయిన్ స్కూలు, ఎస్ఎన్ఎస్ జెడ్ హై స్కూల్, ఈ 3 ఉన్నాయి. ఎంత గందరగోళం తెలుసా? అప్పుడు మాకు ఒక హెడ్ మాస్టర్ రూము, ఒక పెద్ద రూము, షెడ్లు. ఆ షెడ్లు అంతే. ఆ లాస్ట్ మాకు షాప్ రూమ్. ఆ షాప్ రూమ్లో పోయేటప్పుడు వాసన సార్ వదిలిగడ్డ అందించినారంటే అందిస్తే అక్కడ పోయి కూర్చున్నాం. అటువంటి దానిలో ఎవరు బాధపడకుండా ప్రతి ఒక్కరూ కష్టంగా చెప్పడం లేదు, కష్టము ఇష్టంతో చెప్పడం లేదు. అందులో నేను యూత్గా ఉన్నాను కాబట్టి మా హిందీ మేడం గారు తమ్ముడు అని పిలిచేవాడు. నాకు సార్ అని ఏనాడు సంపాదించలేదు. తర్వాత ఆమె పాఠాలు చెప్పినప్పుడు సార్ ఇక్కడ వచ్చి నిలబడండి అని చెప్పింది. ఊరికి అక్కడ వచ్చి నిలబడితే అందరూ సైలెంట్. ఎందుకంటే అప్పుడు యూత్గా ఉన్నాను కాబట్టి ప్రతి పిల్లల్ని బెత్తలు వాళ్ళతో చెప్పడం తనదు. ఏ పేరెంట్ కూడా నా మీద కంప్లైంట్ లేదు. ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి అని చెప్పారు. అటువంటి సిచ్యువేషన్ ఈరోజు నేను జీర్ణించలేకపోతున్నాను. ఈరోజు నేను గ్రేడ్ 2 హెడ్ మాస్టర్గా మీకు సోమూరు బడి హై స్కూల్ అంటే దాన్ని సుడుగాడు బడి అంటారు. అక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఇంకా నాకు 2 సంవత్సరాల 6 నెలలు ఉంది. ఈ 6 నెలలు అయితే నేను సీనియర్ సిటిజన్లో వెళ్ళిపోతాను. కానీ మీరు ఏమనుకుంటారు, సార్ యంగ్గా యూత్గా ఉన్నాడని అనుకుంటారు. కానీ నాకు కూడా వయసు మీద పడుతుంది. అయినా ఆ రోజు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్, మన వసంత సార్ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల ఇంకా కష్టపడదా, మనం మారపడరాదు. ఏ టీచర్లు కూడా నా దగ్గర రప్పించుకోరు. అన్నీ నేర్చుకున్నా, కంప్యూటర్ నేర్చుకున్నా, ట్రాఫిక్ నేర్చుకున్నా. ఎందుకంటే ఆయన చెప్పేవాడు ఆఫీస్ పని చేయండి. ఆ రోజు ఎందుకు చెప్పాడో కానీ ఈరోజు అవన్నీ చేయడం వల్ల
ఎవరిని అడగను, నా సొంతంగా నేను చేస్తుంటా. ఏ టీచర్లు కూడా నా దగ్గరకు వచ్చి పెట్టుకుంటా, మీరు క్లాస్కి వెళ్ళండి, మీరు పాఠాలు చెప్పండి అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా చూడడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్కరు చూస్తే తాతలు అందరూ అయినారు, మేము కూడా తాత అయినా, కానీ సార్ గుర్తుకున్నారని అనుకుంటున్నారు. ఆమె పద్మావతిలో వచ్చిన గుర్తుపడ్డారని నేను ఏడబట్టాలని ఎన్ని బ్యాచ్లు ఒకటే రెండా ఇప్పుడు క్లాసు పోదేసేది. ఇప్పుడు నేను హెడ్ మాస్టర్ అయినాక అప్పుడు దాదాపుగా 12వ సంవత్సరంలో హెడ్ మాస్టర్ క్లాస్ లేదు, కానీ ఒక సబ్జెక్ట్ పాఠం చెప్తా అని చెప్పి ఈరోజు హిందీ సబ్జెక్ట్ చెప్తున్నా. 6వ తరగతి మీకు హిందీ సబ్జెక్ట్ చదువే చెప్పనీయడం లేదు. ఇక్కడ ఉన్నానంటే వెంటనే నాకు ఫోన్లో సార్ సాయంకాలం 4 గంటల లోపల ఇది మెసేజ్ పెట్టండి కలెక్టర్ నుంచి, డిఓ గారి నుంచి, డిప్యూటీ. ఎందుకంటే నాకు కొద్దిగా మధ్యలో 10 మంది కాబట్టి బాగున్నా, లేకపోతే నా టెన్షన్ భరించలేదు. అయినా ఒక 5 నిమిషాలు ఆలోచన చేస్తా, తర్వాత ఈజీగా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఈ ఆత్మీయ సమయం మాకు ఇస్తున్నారు కాబట్టి మరొకసారి మీకు మా బృందం తరఫున మీకు మరొకసారి ఆశీస్సులు జరుపుకుంటూ ముగిస్తున్నాను. ఎందుకంటే ఎవరిని నేను కొట్టలేదనుకున్నా స్టార్ట్ అయిపోయినా, కానీ వాళ్ళు ఈరోజు అనుకుంటారు ఏం సార్ మీరు ఏం కొట్టారు కదా అని. నేను ఆనాడు కొడితే ఈరోజు ఫస్ట్ నేను స్టేషన్ పోయి అడ్మిట్ కావచ్చు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఒకటి శిక్ష పెట్టారు, కొడితే బయటకు వెళ్ళడం ఇంకా రెండోది ఉంటుంది. పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే ఈ యొక్క సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యి లాస్ట్ మా మాట వినకుండా వాళ్ళు ఎల్ఈడి ప్యానల్స్ ఇచ్చారు, దాని ద్వారా చదువుకోవడం చేస్తుంటే ఊరికే చూస్తారు. వాళ్ళకి ట్యాబ్స్ ఇచ్చినా ఆ ట్యాబ్స్ 24 గంటలు ఆ 5 గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారు. ఆ ఎన్నిసార్లు లాక్కున్నా వాళ్ళ పేరెంట్స్ పిలిపించి అడిగినా లాభం లేదు. కానీ మీలాంటి క్రమశిక్షణతో కూడినటువంటి శిష్యరికం నాకు వచ్చినారు కాబట్టి మరొకసారి మీకు ఆశిస్తున్నట్టు నేను మా స్టాఫ్ల గురించి చెప్పడము మర్చాను. అంత మీరాలని నేను నందికొట్టు గర్ల్స్ హై స్కూల్ నుంచి 2వ ప్రమోషన్తో ఇక్కడికి వచ్చాను. వస్తే స్కూల్ పోతే ఎంతమంది 7 మంది 6 మంది స్టాఫ్ వాళ్ళే, క్లబ్లు వాళ్ళే, అన్ని పనులు వాళ్ళే, క్లాసులు వాళ్ళే, అన్ని క్లాసులు వాళ్ళ చూసినారు. చిన్నవైంది ఇదేంటమ్మా ఇదేంటి అసలు సార్ ఏ క్లాసు అంటే వస్తారమ్మా క్లాస్ వస్తారు ఏం పర్వాలే అనేది. ఒక్కొక్క క్లాస్లో పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోండేది. రియల్
అయితేనేమి అన్నింటిలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు. సో గోపాలరెడ్డి సార్ గారు, బ్రహ్మానంద మేడం గారు, భాగ్యలక్ష్మి మేడం గారు, సులోచన మేడం గారు, తర్వాత శంకర్రావు, మల్లికార్జున, తర్వాత రఘు, వీళ్ళందరూ నిష్ణాతులైనటువంటి టీచర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం 92-93 బ్యాచ్ విద్యార్థులైనటువంటి మీరు పూర్వ విద్యార్థుల సమ్మేళనము అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టడం, దాన్ని ఇంత దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఇంకా. కాబట్టి ఇది ఒక రకంగా ఎప్పుడు కూడా మనకు చాలా అదృష్టమని భావించాలి. ఎందుకంటే మన జీవితంలో మనం ఎన్నో రకాలుగా కూడుకుంటూ ఉంటాం, కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడే అందరూ పరిచయాలు ఏర్పడతాయి, అందరినీ మనం చూడగలుగుతాము, వాళ్ళ పరిస్థితులను తెలుసుకోగలుగుతాం. సో దానికంటే ముందు నేను ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఈ ఎస్ఎన్ఎస్ పాఠశాలకు దానికి ఉపాధ్యాయులందరూ చెప్పినారు. అసలు దీనికి ముఖ్య మూల కారకులు ప్రసన్న సార్ గారు. ఎందుకంటే వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమంతా ఆ రోజు ఎస్ఎన్ఎస్ స్కూల్లో పనిచేసినాము అని అంటే దీనికి ముఖ్య ఆది పురుషుడు, ఎస్ఎన్ఎస్ స్కూల్ అంటే ఆది పురుషుడే ప్రసన్న సార్. ఎందుకు చెప్తున్నారంటే మీ అందరికీ సార్ వాళ్ళు కూడా చాలా చెప్పారు. అసలు పాఠశాల లేనటువంటి స్థితిలో పాఠశాల నడపడం, ఆ పాఠశాల నుంచి అంటే ఇప్పుడు మనం ఎస్ఎన్ఎస్ ఉన్నటువంటి పాఠశాలకు రావడం, ఇవన్నీ చాలా కష్టపడితే తప్ప అది అక్కడికి రావడం జరగదు. ఇంకా మీ అందరికీ తెలుసు ప్రసన్న సార్ ఎటువంటి వాళ్ళంటే చాకచక్యంగా, ఇంటెలిజెంట్గా ఎవరిని మనం అప్రోచ్ అయితే ఏ పని అవుతుంది. ఎందుకంటే అసలు అక్కడ పోస్టులు కూడా లేదు, ఈవెన్ టీచర్ పోస్టులు కూడా లేదు. మరి అటువంటి దాన్ని ఆయన పట్టు సాధించి ఆయన ఈ స్టేజ్కి తీసుకురావడం జరిగింది. కాబట్టి మరి అటువంటి వాళ్ళను మనం స్మరణ చేసుకోవడం అనేటువంటిది మన యొక్క బాధ్యత. ఇక నెక్స్ట్ దేవకరణంలో మేడం, ఆమె సైన్స్ టీచర్గా ఉండింది. మరి ఆ సైన్స్ టీచర్ అంటే ఆమె తన సబ్జెక్ట్లో బాగా ఆరితేనేటువంటి వ్యక్తి. తన పనేమో తన క్లాస్ ఏమో అంతవరకు మాత్రమే ఆమె ఉంటూ పిల్లలకు శక్తి సాయం అన్ని రకాల తన యొక్క సబ్జెక్టు బోధించడం జరుగుతూ ఉంది. సో మరి అటువంటి మేడంను కూడా మనం స్మరించుకోవాలి. ఇక ముఖ్య విషయానికి వస్తే ఆ రాజు అంటే 93-94 ఆ బ్యాచ్లో ఇక్కడ చాలామంది చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరూ కూడా నేను చెప్పాను, వాళ్ళ సబ్జెక్టుల్లో వాళ్ళు నిష్ణాతులే కాకుండా ముఖ్యంగా ఇక్కడ గురువుకు ఉపాధ్యాయుడికి కావలసింది అకుంఠితమైనటువంటి దీక్ష. అంటే నేను నా వల్ల మన పిల్లలు బాగుపడాలి, వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ అసలు టీచర్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, అయినా కూడా టైం టేబుల్లో సోషల్ టీచర్తో కూడా ఈవెన్ ఇంగ్లీష్ చెప్పడము, లేదా భారతదేశం మీడియం హిందీ మీడియం అయినా కూడా తెలుగు చెప్పబడడం, రఘు సార్కి ఇంకొక సబ్జెక్టు చెప్పబడడం, గోపాలరెడ్డికి ఇంగ్లీష్ చెప్పబడడం, ఈ విధంగా అంటే తమ సబ్జెక్టు కాకపోయినా వాళ్లను దాంట్లో ఆ సబ్జెక్టులు చెప్పమని చెప్పి ప్రతి ఒక్క టీచరు చాలా కష్టపడి పనిచేసేటటువంటి. అందుకే ఆ రోజు ఎస్ఎన్ఎస్ స్కూల్ అంటే ఎమ్మెల్యేలో టాప్గా ఎందుకు ఉండింది అంటే ఇది. ఎక్కడైతే ఉపాధ్యాయులు, ఏ స్కూల్లో అయితే ఉపాధ్యాయులు అకుంఠితమైనటువంటి దీక్షతో విద్యార్థుల కోసమే పాటుపడుతూ, విద్యార్థుల యొక్క ఉన్నతి కోసం పాటుపడుతూ ఎక్కడైతే పని చేస్తారో ఆటోమేటిక్గా ఆ స్కూల్ అనేటువంటిది ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. చాలామంది చెప్పడం జరిగింది. ఆ రోజు ఎస్ఎన్ఎస్ఎస్ పాఠశాల మీరే చెప్పారు, 92-93లో మన పాఠశాలే టాప్. మరి అంటే మరి మీరు ఊహించుకోవచ్చు, అంటే మీరు ఎంత అదృష్టవంతులు అనేటువంటిది. అప్పుడే కాదు, ఎప్పుడైనా చూడు ఎస్ఎన్ఎస్ఎస్ స్కూల్ అనేటువంటిది మిగతా గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడేది.
ఎందుకంటే ఇక్కడ ఎట్లున్నారంటే టీచర్లు అంతా అప్పుడు అంటే వాళ్ళ సబ్జెక్ట్లో క్వార్టర్లీలో ఫెయిల్యూర్స్ అంటే ఎక్కువ ఉందనుకోండి. నెక్స్ట్ దాన్ని బాధపడి నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ కంతా ఆ ఫెయిల్యూర్స్ సంఖ్యను తగ్గించుకోవాలి అని ఎవరైతే ఫెయిల్యూర్ అయింటారో అటువంటి వాళ్లకు ఇంకా చెప్పి బాగా చదువుకోమని చెప్పి ఈ విధంగా వాళ్ళని ప్రోత్సహించి నెక్స్ట్ హాఫ్ ఇయర్లీకి వచ్చేసేటప్పటికీ ఆ నంబర్ కూడా తగ్గింది. నెక్స్ట్ ఇక ఫైనల్ ఎగ్జామినేషన్ ఆ టైంలో కూడా వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళను, ఎందుకంటే క్లాస్ అన్న తర్వాత రకరకాలుగా ఉంటారు విద్యార్థులు, అందరూ ఇంటెలిజెంట్ కాదు కాబట్టి ఆ విధంగా దీక్షతో పనిచేసినటువంటి టీచర్లు ఉండడం వల్లే ఆ రోజు ఎస్ఎన్ఎస్సి స్కూల్ అనేటువంటిది ఎమ్మెల్యేలో అంత పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి. ఇక మీ గురించి మీరు ఆల్రెడీ దాదాపుగా ఎవరో చెప్పిన 40 to 50 ఇయర్స్ మీ వయసు ఆల్రెడీ ఇప్పుడు 40 to 50 ఇయర్స్ కాబట్టి అంటే మీరు చూసి అందులో మీరు కష్ట సుఖాలను అనుభవించి ఈ కష్టము సుఖాలు అనేటువంటివి ఆల్రెడీ మీకు బాగా అర్థమైపోయింది. కాబట్టి మీరు ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయ్యేవాళ్ళే, అంటే ఒక కుటుంబము అంటే ఒక ఫ్యామిలీ అంటే మీకు ఆల్రెడీ మీకు తెలుసు, అంటే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ప్రతి ఒక్క కుటుంబము ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, నేను ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి. ఇక్కడ దానికంటే ముందు నేను ఇక కొంత చెప్పాల్సింది ఏమంటే అసలు మీరు ఎందుకంటే మీరు మనకు జన్మనిచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక్కడి జ్ఞాపకం చేసుకోవాలి, మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. మీ అందరికీ జీవన పథాన్ని, జీవన మార్గాన్ని మార్గదర్శకంగా ఉంటూ మీ యొక్క జీవితాల్లో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సర్దిద్దుకోవాలి అనేటువంటి మార్గదర్శకులుగా ఈ గురువులంతా ఉన్నారు. ఇక తర్వాత కుటుంబం అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఒక్కటి చెప్పదలుచుకున్నానంటే ముఖ్యం, మీరు అసలు జన్మకు కారకులైనటువంటి మీ తల్లిదండ్రులను మనం ఆ తల్లిదండ్రులకు ఎంతవరకు చేస్తున్నాము, నేనేం చేశాను, వాళ్ళు ఇంతవరకు ఏం చేశారు. ఎందుకంటే ఆల్రెడీ వయసు అయిపోయి ప్రతి ఒక్క తల్లిదండ్రుల వయసు అయిపోయి వాళ్ళు అసలు లేవలేని స్థితిలో ఉండొచ్చు, బాగా ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఎందుకంటే వాళ్ళు మన కోసము ఆహారపునిసలు కష్టపడ్డారు. మనకు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా, డబ్బులే కష్టపడుతూ, పంటలు పండకపోయినా, జీతాలు లేకపోయినా మీ యొక్క ఉన్నతికి మీ తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. వాళ్ళే దానికి ఫస్ట్ పాయింట్. కాబట్టి అటువంటి వాళ్ళను మనం మరవకూడదు. వాళ్ళు జీవించి ఉన్నంత కాలము కష్టపడ్డారు, చేశారు, మిమ్మల్ని ఈ స్థితికి ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. మరి అటువంటి వాళ్ళను మనం ఏం చేయాలి అంటే తల్లిదండ్రులు ఉన్నాం. కానీ ఇక్కడ నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాను, మీ అత్తమామలు కూడా. అంటే నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటారో మీ అత్తమామలను కూడా అదే మాదిరిగా చూడండి, వాళ్ళను కూడా సంతోషపెట్టండి. ఈ పాయింట్ ఒకటి మీకు తప్పదు. ఎందుకంటే అక్కడ వేరు కాదు, వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులే. సో ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి జీవితం ఇంకా జీవితం అనేటువంటిది ప్రతి వాళ్ళకు కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం మనిషి పురికిపోకూడదు, దాన్ని ఎదిరించేటువంటి శక్తి మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రతి వాళ్ళకి అందరికీ సుఖాలు ఇవ్వడు, అందరికీ కష్టాలు ఇవ్వడు. కాబట్టి ఆయన సుఖ దుఃఖాలను మీకు ఇచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు సంతోషపడుతూ, కష్టం వచ్చినప్పుడు మీరు పురికిపోకుండా మీ జీవితాన్ని, ఆ కష్టాన్ని మనం ఏ విధంగా ఎదిరించాలి, ఏ విధంగా చేయాలి, ఏం చేస్తే మనకు దాన్ని ఆ కష్టాల నుంచి మనం పారగొడతాము అనేటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోతే, అంటే ఒక దీక్ష ఉండాలి, అది ఏ విధంగా సాధిస్తారు.
కష్టం వచ్చింది చూస్తాను, ఆ కష్టాన్ని మనం సాధిస్తాం అనేటువంటి పట్టుదలతో ముందుకు పోతే కష్టాలు కూడా పోతాం. కాబట్టి ప్రతి మనిషి ఏం చేయాలంటే కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా మనం ఒకే రీతిగా ఆలోచన చేస్తాము. పేరు పేరున అందరికీ పలకరించి చెప్పడానికి కాలాతీతమైందని నాకు ఇది. అందుకే అందరూ పెద్దవాళ్ళే నాకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ నమస్కరిస్తున్నా. అదేవిధంగా మా శ్రీమతి మాత్రం శుభాశిస్సులు అందిస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి శిష్యులందరికీ కూడా మా మేడంకి శిష్యులే కాబట్టి నాకు కూడా శిష్యులు ఉన్నట్లే. అందుకే మీకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఎందుకు మిగిలినటువంటి దేశాల్లో ప్రపంచంలో లేనటువంటి విశిష్టమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది. గురువులను గౌరవించడము, వాళ్ళని ఎంతగా అంటే తమ జీవితంలో గురువుకే అందరికంటే అగ్రస్థానం ఇచ్చినటువంటి మన దేశం భారతదేశం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నాడు. అంటే హిందూ హైందవ సంస్కృతిలో భాగమైనటువంటి త్రిమూర్తుల తర్వాత త్రిమూర్తులంతటి వాడు ఎవరు అంటే గురువుకే ఇవ్వడం జరిగింది. అది మన దేశం యొక్క గొప్పతనం. ఈ రోజు ఎందుకు ప్రతిసారి ఎక్కడ జరిగినా గుర్తుంచుకునేటటువంటి కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఐపీఎస్ ఐఏఎస్లు కావచ్చు, ఈ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించేటటువంటి వాళ్ళు, సమాజాన్ని తీర్చిదిద్దేటటువంటి వాళ్ళు గురువులు. అందుకే సనాతన కాలం నుంచి మనం గురువులను పూజించుకోవడం అనేటటువంటిది వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏ రాజులు కానీ ఏ చక్రవర్తిని కానీ మనం పూజించాం. దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళని ఎవరిని కూడా పూజించాం, కానీ గురువులు మాత్రం పూజిస్తాం. అందుకు కారణం లేకపోలేదు. అది మన సంస్కృతిలో భాగంగా ఉంది. గురువు అని చెప్పడంలోనే మనకు కృతాయుగం నుంచి తీసుకున్నట్లయితే దధీచ మహర్షి ఒక గురువు. రాక్షసులతో యుద్ధంలో ఇంద్రునికి ఒక ఆయుధం అయింది. వృతాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడానికి ఎటువంటి ఆయుధం పనికిరాదు. అలాంటి రాక్షసుని సంహరించాలంటే ఇంద్రునికి ఒక ఆయుధం కావాల్సి వచ్చింది. లోహంతో తయారైనటువంటి వాహన ఏ దాన్ని కూడా అతను చెడిపోడు. వృక్షాల సంబంధమైనటువంటి వాటితో కూడా చెడిపోడు. రాళ్ళ సంబంధమైనటువంటి వాటితో కూడా చెడిపోడు. ఈ ప్రకృతిలో లభించేటటువంటి ఏ ఆయుధంలోనా అతని సంహరించడం సాధ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో దధీచి మహర్షి తన వెన్నుముకను వజ్రాయుధంగా చేసి ఇవ్వాడు. అందుకే మనం ఈ రోజు గురువుని గౌరవిస్తున్నాం. ఒక గురువుని గౌరవించడానికి అంటే గురువు తన జీవితాన్ని మొత్తంగా త్యాగం చేసి తన శరీరం నుండే వెన్నెముకను తీసి ఇంద్రునికి వజ్రాయుధంగా ఇవ్వడం జరిగింది. అంటే తన ప్రాణం వదిలితే కానీ దధీచి మహర్షి మరి వజ్రాయుధాన్ని ఇవ్వలేదు. అలాంటి త్యాగం చేసినందుకే ఈ రోజు మనం గురువునిగా తలుచుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ గురువు దగ్గర చదువుకోవడానికి అభ్యసించేటటువంటి వాళ్ళలో మనం చూసాం. మనము భక్త ప్రహ్లాదుడు చాలా మంది తెలిసే ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న రాక్షస రాజు. అలాంటి రాక్షస రాజు తనకు శక్తి సామర్థ్యాలు పెంచుకోవడం వరకు తపస్సుకు వెళ్తాడు. అటువంటి సమయంలో ఈ హిరణ్యకశిపుని భార్య గర్భవతిగా ఉంటుంది. ఆమెని ఇప్పుడే చంపేస్తే ఆమె పుత్రుడిగా ఎవరు సంతానం కలగకుండా రాక్షస జాతి అంతమైపోతుందని ప్రయత్నం చేశారు. అటువంటి సమయంలో నారద మహర్షి వచ్చి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. నారద మహర్షి ఆశ్రమంలో ఎప్పుడు నారాయణ మంత్రమే పఠిస్తారు. అతను పుట్టి వాళ్ళ నాన్న తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ రాక్షస రాజైనటువంటి హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు నారద మహర్షి ఆశ్రమంలోనే ఉన్నాడు. అందుకే మహాభక్తుడై తండ్రి రాక్షసుడైన రాక్షస గుణాలను లేకుండా మహాభక్తుడిగా ప్రహ్లాదుడు ప్రపంచానికి మార్గదర్శనమైనటువంటి గొప్ప చక్రవర్తిగా మారగలిగాడు. అది గురువు యొక్క గొప్పతనం. నారదుని యొక్క గొప్పతనం వల్ల, నారదుని ఆశ్రమంలో ఉండడం వల్లే అతను ప్రహ్లాదుడు రాక్షస లక్షణాలను పోగొట్టుకుని భారతదేశానికి ఆదర్శమైనటువంటి చక్రవర్తిగా పరిపాలించాడు 1000 సంవత్సరాలు. అంటే గురువు ఆశ్రమాన్ని అందుకే మనం ఈ రోజు గురువుని గౌరవించడం జరుగుతుంది. మన దేశ సాహిత్యం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి భారతదేశం యొక్క సంపదను ఒక క్రోడీకరించి 4 వేదాలుగా రాసినటువంటి ముఖ్యమైనటువంటి వేదవ్యాసుడు గురువుగా ఉన్నాడు. వేదవ్యాసుడు వేదాలను రాయడమే కాకుండా వేద సారాంశాన్ని మామూలు సాధారణ ప్రజలకు ఇవ్వలేరు, తెలుసుకోలేరు అనేటటువంటి ఉద్దేశంతో అతను మహాభారతాన్ని రచించి శ్రవ్యంగా ఏ విధమైనటువంటి మానసిక
ఘర్షణలు ఉంటాయి సమాజంలో, ఎలాంటి వ్యక్తులు ఉంటారు అనేది మనకు నేర్పించడం జరిగింది. అందులో ప్రపంచానికి గురువైనటువంటి శ్రీకృష్ణుని ద్వారా భగవద్గీతను, ఉపనిషత్తుల సారాంశం అంతా కూడా మనకు విపులంగా ఏర్పాటు చేసినటువంటి మహాగురువు వేదవ్యాసుడు. అట్లాంటి వేదవ్యాసుడి యొక్క పరంపర కాబట్టే ఈ రోజు మనం గురువులను గౌరవించుకుంటున్నాం. అదేవిధంగా ఉన్నటువంటి గురువులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకొకటి ఏమిటంటే, అక్కడ మనం అనుకుంటాం గురువులంటే బ్రాహ్మణుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే అని. కానీ వేదవ్యాసుడు బ్రాహ్మణుడు కావు. వాళ్ళ నాన్న పరాశర మహర్షి, అతని తల్లి మత్స్యగంధి, అంటే చేపలు పట్టేటటువంటి వాళ్ళు, పడవ నడిపేటటువంటి కులానికి చెందినటువంటి మనం ఇప్పుడు ఉండేటటువంటి, అప్పుడు లేవనుకోండి ఇవన్నీ ఈ వ్యవస్థ. అలాంటి వాళ్ళకి పుట్టినటువంటి ఆయన గురువు అయ్యాడు, వేద రచన చేశాడు, మనకు ప్రపంచానికి ఆదర్శప్రాయమైనటువంటి భగవద్గీతను అందించాడు. కాబట్టి మనం గురువుని ఈ రోజు గౌరవించుకుంటున్నాం. అది మన గురు పరంపర. అదే విధంగా పోయవారిగా పిలిచే మన సమాజంలో వాల్మీకి మహర్షి ఏర్పాటు చేసినటువంటి మహా రామాయణాన్ని మనం ఈరోజు చదువుతున్నామంటే ఆయనేది కాదు, ఆయన గురువు వల్లే, ఆ వాల్మీకి రాయడం వల్లే ప్రపంచానికి భారతదేశం యొక్క నాగరికత, రాముడు ఎవరు, రాముని యొక్క ప్రయాణం మనం ఎలా జరిగింది, అతని యొక్క భారతదేశం మానవ జాతికే ఎలా నడుచుకోవాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక సోదరునిగా ఎలా ఉండాలో ఈ ప్రపంచానికి నేర్పినటువంటి నాగరికత కలిగినటువంటి రామాయణాన్ని మనకు అందించాడు వాల్మీకి మహర్షి. అందుకే ఈ రోజు మనం గురువులను గౌరవించుకుంటున్నాం. అది మన గురుపరంపర. మనకు మన సంస్కృతిలో ముఖ్యమైనటువంటి భాగం ఈ చరిత్ర. ఇంకొకటి ఏమిటంటే, మనకు చారిత్రక మీకు తెలిసినటువంటిది మనం చదివేటటువంటి దానిలో చంద్రగుప్త మహారాజు, చంద్రగుప్త మౌర్యుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అందుకు కారణం చంద్రగుప్తుడు కాదు, అతని గురువు అయినటువంటి చాణక్యుడు. ఆ గురువే భారతదేశం మీద గ్రీకులు దండయాత్రను చూసి ఈ దేశం ఐక్యంగా లేదు, ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే భారత జాతి అంతా ఏకంగా ఉండాలి, అందుకు తగి వేరే వాళ్ళ ధనవంతులు వాళ్ళ రాజులు అడగలేదు, తన శిష్యుని తయారు చేసి భారతదేశానికి ఇచ్చాడు. అలాంటి గురు పరంపరలో ఉన్నాడు కాబట్టి మనం ఈ రోజు గురువులను గౌరవించుకుంటాం. అదే విధంగా దక్షిణ భారతదేశంలో దాదాపుగా 350 సంవత్సరాలు హైందవ సంస్కృతిని నిలిపి భారతదేశంలో విదేశీ దండయాత్రలు రాకుండా భారతదేశాన్ని నిరోధించినటువంటి మహా సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. అలాంటి విజయనగర సామ్రాజ్యాన్ని నిలిపినటువంటి వాడు, ప్రారంభించి పునాదులు వేసినటువంటి గురువు విద్యారణ్యుడు. విద్యారణ్య స్వామి వల్లే ఈ రోజు దక్షిణ భారతదేశంలో హైందవ సంస్కృతి, హైందవ ప్రజలు జీవిస్తున్నారు. అంటే అందుకు మనం ఆ గురువుని పూజిస్తున్నాం, విద్యారణ్య స్వామి. ఈ రోజు విజయనగర సామ్రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత అత్యున్నతమైనటువంటి భారతదేశాన్ని మరలా తిరిగి హిందూ పునరుజ్జీవనం చేసినటువంటి శివాజీ సామ్రాజ్యం, శివాజీ మహారాజుకు గురువైనటువంటి సమర్థ రామదాసు తను ఎవరికి చెందినటువంటి ఒక విప్లవ హిందూ హైందవ జ్యోతిని తయారు చేసేవాడు, అది శివాజీని. అలాంటి గురువు పరంపర మనకు ఉంది కాబట్టి ఈ రోజు మనము ఈ విధంగా గురువుని పూజించుకుంటున్నాం. ప్రపంచానికి హైందవ సంస్కృతి, భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి వివేకానందుని తయారు చేశాడు. అతనెవరు? రామకృష్ణ పరమహంస. అలాంటి గురు పరంపర ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచంలో ఏ జాతికి లేనటువంటి గురు పరంపర మనకు ఉంది కాబట్టి మనం ఈ రోజు గురువులను గౌరవించుకోవడం జరుగుతుంది. సాహిత్య సంగీతములలో కాకుండా అద్భుతమైనటువంటి అనేక మంది ఈ దేశాన్ని సుసంపన్నం చేశారు గురువులు. వాళ్ళు ఎవరు కూడా తన కొరకు, తన కుటుంబాన్ని కొరకు స్వార్థ నిస్వార్థంగా ఈ సమాజాన్ని, తన శిష్యులను తయారు చేసి రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటారు. కానీ ఎవరు కూడా తాను, తన కుటుంబం, మన చరిత్రలో చూసినట్లయితే ఏ గురువు కూడా తన కుమారుడు చక్రవర్తి కావాలని, తన కుమారుడికి రాజ్యం కావాలని ఎక్కడ కోరుకోలేదు. అది గురువుల యొక్క గొప్పతనం. అందుకే భారతీయ గురువులను ఆ పరంపరలో కొనసాగిస్తూ ఇప్పటికి కూడా మనమందరం కూడా ఎవరైనా సరే గురువుగా వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ నేను అనుకునేటటువంటిది ఏంటంటే, మీలో వ్యాసుడు ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు, కశ్యపుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు అనే ఈ భావనతో మన గురు పరంపరను కొనసాగిస్తారని కోరుకుంటూ, అదే విధంగా మీరందరూ కూడా ఇప్పుడుండేటటువంటి సమాజంలో ప్రతి ఒక్కరిని ఒక శివాజీ లాగా తయారు కావాలి. ప్రపంచమంతా కళ్ళు మూసుకొని కూర్చుంటే కుదరదు, మేము బోధించే వరకే మనం చేయండి. అదే విధంగా భారతదేశ రక్షణకు నేను, నా కుటుంబం కొంతవరకు నష్టపోయినా పర్వాలేదు, నేను నష్టపోయినా పర్వాలేదు, ఇంకా మహా అంటే ఇంకా 10-20 ఏళ్ళు ఉంటాం మనం ఇప్పుడు. అయిన తర్వాత తరాలకు మనం అందించాల్సినటువంటిది చాలా గొప్పది. లేకపోతే ఈ రోజు మన వాళ్ళ పరిస్థితి ఏమిటి, మన హైందవ జాతి పరిస్థితి బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది, పక్కనున్న పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది ఆలోచించండి.
గమనించండి. మనం తిని పడుకోవడానికి ఒకటే కాదు, ఈ జాతిని నిలపాలంటే ధైర్య సాహసాలు కలిగినటువంటి యువత తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు దేశం కొరకు, తన జాతి కొరకు ప్రయత్నం చేస్తారని మీరు శిష్యులుగా ఇక్కడ ఉండేటటువంటి గురువులను ఆదర్శంగా తీసుకుని ఈ భారతదేశాన్ని అద్భుతమైనటువంటి ప్రపంచ గురువుగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ స్టూడెంట్నే మీ స్కూల్ రాకముందు నేను చదివింది కూడా అదే స్కూల్ అంటే చెన్నకేశ్వరం చెప్పారు సార్. అందుకోసమే ఆ స్కూల్ అంటే ఆయన అంత మమకారము. ఆయన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా ఉన్నప్పుడే మన స్కూల్ అప్గ్రేడ్ కావడం, మన స్కూల్ కొన్ని రూములు ఫండింగ్ రావడం వల్ల జరిగింది సార్. ఈ సందర్భంలో ఆయన కూడా మన స్కూల్ స్టూడెంట్ అని చెప్పి పెద్ద ఆయన చెన్నకేశ్వరుడిని గుర్తు చేసుకోవడానికి ఈ చిన్న ప్రయత్నం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వసంత సార్ తర్వాత ఉన్నారు కదా, చాలా మంది బయటకు పోయిన వాళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. అందుకే చెప్పాను గెస్ట్ రానని వెళ్ళి సార్కి ఇవ్వండి. నేనైతే ఆకలి అవుతుంది కాబట్టి ఇంకేం మాట్లాడాలనుకోవట్లేదు. మాట్లాడాలా? అమ్మాయిలు బాగున్నారా? అమ్మలు బాగున్నారా? అమ్మమ్మలు బాగున్నారా? అబ్బాయిలు బాగున్నారా? ఓకే, మరి వేదికల్లో వచ్చిన పెద్దలు, మా గుర్తులు భాగ్యలక్ష్మి మేడం గారు, నాకు మాతృతుల్యులు మల్లికార్జున సార్ గారు, మిత్రుడు నరసప్ప గారు, మరియు నాతో పాటు పనిచేసిన నా సోదర ఉపాధ్యాయులందరికీ నమస్సులు. మీకు అందరికీ మెండుగా ఆశిస్తుంది. నేనేదో చెప్పానని చెప్పి ఆశిస్తున్నట్టున్నారు. ఏం లేదు, ఇంకా ఆల్రెడీ అందరూ చాలా చెప్పేశారు. స్కూల్ గురించి ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యింది, ఎలాగని మనం కొనసాగించాము. వినపడుతుందా? సరే, ఇంకో మైక్ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. 18 కాలమో అప్పటి మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తానవ్వగా తప్పించుక తిరుగువాడే అని మీరు అంటున్నారు కదా. మేము అప్పుడు బసన్న సార్ అనేవాళ్ళం. ఆయన క్షమాపణలతో ఆ మాట్లాడినందుకు. ఎందుకంటే అక్కడున్న పెద్దల ముగ్గురు కూడా స్కూల్కి అద్భుతమైన సేవలు అందించిన వారు. అందుకే వాళ్ళని మనం స్మరించుకోవడం కూడా సబబే. అలాగే ఇక్కడున్న ఉపాధ్యాయులందరూ కూడా తమ శక్తికి మించి మీకోసం పాటుపడిన వాళ్ళే. కాబట్టి వాళ్ళని మీరు వాళ్ళ సన్మానించడం సమంజసమే. మరి మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆత్మీయ సమ్మేళనం లేదా సమావేశం ఏర్పాటు చేసి పదే పదే ఇంకా శ్రీనివాసులు వీళ్ళైతే రోజు ఫోన్ చేస్తున్నట్టే ఉన్నారు ఒక వారం నుంచి. ఇక తప్పేటట్టు లేదని చెప్పేసి నేనైతే రెడీ అయినా, మేడం అయితే రెడీ కాలేదు. కానీ ఇక వాళ్ళ బాధ తట్టుకోలేక ఫోన్ మేడంకి హ్యాండ్ ఓవర్ చేసి ఈరోజు ఎట్లాగైతేనేమి. మరి పద్మ అయితే మేము మీ శిష్యులు కదా, మేము మాతో పాటు మీరు రావచ్చు అని మరీ నిష్ఠూరంగా మాట్లాడి మమ్మల్ని లాక్కొని వచ్చింది. మరి మీకు అందరికీ కూడా ఆ రకంగా థ్యాంక్స్. చాలామంది అమ్మాయిలు నాకు గుర్తున్నారు, పేరెంట్స్ కూడా నాకు పరిచయమే. సరే, ఇందాక ఒక పద్యం చెప్పాను. ఇంకో పద్యం మనకు హిందీ మేడం ప్రతిసారి ఒక కవిత రాసుకొస్తుంది. నేను కూడా అనుకున్నాను రాసుకోదామని. ఇవాళ ఎక్కువ టైం ఉంది కదా అని 10 రోజుల నుంచి అనుకోని లాస్ట్కి ఏం రాస్తాం మేడం రాస్తుంది కదా అని రాసిన తర్వాత నాకు చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే అని చెప్పేసి డ్రాప్ అయిపోయి ఆ రకంగా ఎస్కేప్ అయినాను. అయినా ఒక పద్యం మన సోషల్ మేడం అడిగారు కాబట్టి, ఇప్పుడు ప్రస్తుతం ఇంగ్లీష్ మేడం ఆమె నా కాంటెంపరీ, అంటే నేను కూడా ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినాను కాబట్టి ఆమె కూడా ఇంగ్లీష్ టీచర్గా ఆమె అడిగినందుకు. నిరుపగతి స్థలము రమణీ ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పురెవిడము ఆత్మకింపైన భోజనము ఊయల మంచము తప్పు ఒప్పరై రసములు ఊహ దిదియంగల లేఖక పాఠకోత్తములు లేక ఊరక పుత్తూర చింపుమటన్మ సఖ్యమే అంటారు అలసాని పెద్దవారు. మరి మేడం అవన్నీ ఏం లేవు. ఆమె వణుకుడు చేతులతో మరి గద్గద స్వరంతో రాసి వినిపించారు కదా. కాబట్టి కవికి అవన్నీ అవసరం ఉండాలని ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారని, కానీ ఈ రోజుల్లో అయితే అవసరం లేదు. ఆకలైనా కవిత్వం వస్తుంది, కోపం వచ్చినా వస్తుంది, ఏడుపు వచ్చినా వస్తుంది. మీకు ఆ రకమైనటువంటి గొప్ప కవిత్వం కావాలంటే మరి గుర్రం జాషువా రాసిన గబ్బిలం చదవండి, ఒక ఫిర్దౌసి చదవండి. గబ్బిలము, ఫిర్దౌసి ఈ 2 పుస్తకాలు చదవండి. లేదంటే పుస్తకాలు అక్కర్లేదు, మీకు యూట్యూబ్లో వస్తుంది, వినండి. అసలు కళ్ళ నుంచి కాదు, మనసులో నుంచి దుఃఖం పొంగుకు వస్తుంది. వాడు పడిన ఒక దళితుడు పడిన బాధ ఆ గబ్బిలము కావ్యంలో మీరు వింటే వినా అప్పుడే ఏడుస్తారు. కూర్చోదు, నేను ఏడ్చేసాను. అంత గొప్ప కావ్యం అది.
ఎందుకంటే జీవితం ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అక్కడ. సరే, మరి ఆ మాట చెప్తూ మరి ఇవాళ వివేకానంద జయంతి, మరి యువ దినోత్సవం అంటారు, దీన్ని జాతీయ యువ దినోత్సవం కూడా జరుపుకుంటాం. యువతకి ఎంత పెద్ద పీట వేశారో, యువత ఏం చేయాలో మా మిత్రులు ఇప్పుడు చక్కగా చెప్పారు. మళ్ళా చెప్పి చదివించడం అవుతుంది. మరి ఒక మాట చెప్పారు ఆయన, ఇంగ్లీష్లో టీచర్ కాబట్టి ఒక మాట ఇంగ్లీష్లోనే చెప్పేసి దాన్ని నేను క్లుప్తంగా ముగిస్తాను. అవే అరైజ్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. లే, మేల్కో, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకు, పోతూనే ఉండమని చెప్పాడు కదా. తర్వాత మనకు మీకు తెలుగు పద్యం చెప్పాను, కానీ ఇంగ్లీష్ పద్యం కూడా చెప్పే ఉన్నాను. ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని మీకు నేను 10th క్లాస్లో చెప్పింటాను బహుశా. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హ్యాస్ నాట్ లాస్ట్ ఇస్ వే ఇంటూ డ్రైరీ డెజర్ట్ షార్ట్ ఆఫ్ డెడ్ హ్యాబిట్ అని కొంత మర్చిపోయాను. మళ్ళీ ఇంగ్లీష్లో చెప్పుకుంటారు కాబట్టి అక్కడికి వదిలేస్తాను. అలాగా ఎక్కడైతే తల ఎత్తుకొని బ్రతకగలుగుతావో, ఎక్కడైతే ఈ కులమతాలని అడ్డుగోడలతో ఈ సమాజం సంఘం విడిపోదో, ముక్కలైపోదో, అటువంటి ఆ గొప్ప సమాజంలోకి, ఆ సంస్కృతిలోకి నా ఈ దేశాన్ని, ఈ ప్రజలు నడిపించుకు తండ్రి అని గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. అలా చదువుకోండి, అది కూడా నేర్చుకోండి, దాన్ని కూడా పాటించండి, ఆచరించండి. ఇంకా చాలా టైం అయింది, మరి చెప్పుకుంటూ పోతే నేను ఒక అరగంట కంటెంట్ తీసుకుంటా, కానీ ఆకలి అవుతుంది అందరికీ. మరి మీ అందరికీ కూడా నేను మొన్న వచ్చిన మిత్రులతో మనవి చేసింది ఏంటంటే, పిలవడానికి వచ్చినప్పుడు ఇలా మీటింగ్లు పెట్టేసి ఈరోజు మేము మాట్లాడిన దానికి క్లాప్స్ కొట్టి, లేదా మీరందరూ వచ్చినాక మేము హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోవడం కాదు దీని ఉద్దేశం. ఇందాక సార్ చెప్పినట్టు ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. దేశం కోసం మనం ఏం చేయగలుగుతాం సార్. తర్వాత అంత పెద్ద మాట్లాడారు ఉంటే కనీసం మనం ఇప్పుడు మనకు చిన్న సమాజం ఉంది ఇక్కడ. మనం ఆ రోజు చదువుకున్న 100 మంది 20 మంది పిల్లలు ఇంకా అంత ఉన్నారు కదా, వాళ్ళ స్థితిగతులు ఏంటి, మేము ఎందుకు మిమ్మల్ని ముందుకు పరిచయం చేసుకున్నామంటే మీ పరిస్థితులు ఏంటి మాకు అర్థమవుతాయి కొంత. మాతో పాటు మీకు మీ ముందున్నటువంటి మీ స్నేహితులు కూడా మీ స్థితిగతులు ఏమో తెలుస్తాయి. అందువల్ల మీకేమైనా మేము చేయగలుగుతామా, మీకేమైనా హెల్ప్ చేయగలుగుతామా అన్న తెలుసుకోవడం కోసం ఈ మీటింగ్స్ పెట్టాలి. మనకు మెడికల్ కాలేజెస్లో అయితే అల్యూమిని అని ఒక బ్యాచ్ లేదా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఆ రిజిస్టర్లో అన్ని డీటెయిల్స్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైనా మనం ఏదైనా వాళ్ళు ఆ పర్టికులర్ డాక్టర్స్ వాళ్ళు ఎవరైనా ఆ పని కోసం ఆ టౌన్ కానీ సిటీకి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ అడ్రస్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కాంటాక్ట్ చేసి అక్కడ అవసరమైన పనులు చేయించుకొని వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఇళ్ళలోకి వెళ్తున్నారు, లేదంటే అకామిడేషన్ చూపిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ రకంగా వాళ్ళకి మేలు జరుగుతుంది. మనకు కూడా అదే కావాలని ప్రతి బ్యాచ్లో చెప్తున్నాము. ఇందాకే సార్ పెద్ద నాకు మనం చేశాడు. లాస్ట్ ఇయర్ ఆ పిల్లలు ప్రామిస్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి లిస్ట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. మీరైనా ఆ పొరపాటు చేయకండి. ఇప్పుడు రిజిస్టర్లో సంతకాలు తీసుకున్నారు చూశాను. ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేసే ఉంటారు. అట్లీస్ట్ స్క్రీన్ షాట్ ఒకటి లేదా ఒక ఫోటో తీసేసి మాకు షేర్ చేయండి, మా దగ్గర భద్రపరచుకుంటాం. మీరు ఎవరో కాల్ చేసినా లేదా అప్పుడప్పుడు మీరు కూడా కాల్ చేస్తారు, తిరిగి మీకు కాల్ చేసి మీరు ఎట్లున్నారు, ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. అంటే మీ ఇబ్బందులను మేము తీర్చడానికి మేము దేవుళ్ళే కాదు, మేము మనుషులు. కనీసం మాటలతో, మనసుతో, చేయుతో ఏదో ఒకటి చేయగలిగితే అది చేయడం కోసం నేను ఈ మాట చెప్తున్నాను. అంతే. దేవుడు అంటే వెళ్ళి పైనుంచి వచ్చేసి వెంటనే సాయం చేస్తాడని కాదు, మనిషి రూపాయలు దేవుడు సాయం చేస్తాడట. అంతేగాని దేవుడు ఎక్కడో అదృష్టంగా చేయడు. ఏదో రకంగా మనకి ఎవరో ఒకరు సాయం చేస్తారు, అదే దేవుడు చేసిన సాయం. అంతే, ఆ మనిషి చేసినట్టు కాదు. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడని ఇప్పుడే మన ఆధ్యాత్మిక మేడం గారు చెప్పారు కదా, పడరంభ మేడం. ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. ఎందుకంటే మీరు గుళ్ళకి చూడండి, కొంతమంది దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు కదా. కొన్నిసార్లు స్వామి ఏం చేస్తారు, మీ చుట్టూ మీరే ప్రదక్షిణ చేసుకోండి అంటారు. ఆత్మ ప్రదక్షిణ ఎందుకని చేసుకోమంటాడు? మీలో కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి నీ చుట్టూ నువ్వు తిరిగినా దేవుడి చుట్టూ తిరిగినట్టే. అందుకని ఆత్మ ప్రదక్షిణ చేసుకోమంటారు. గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి గుడి చుట్టే తిరగాలనుకుంటారు, మీ చుట్టూ మీరు తిరగండి. ఓకే, జీవుడు తనివెత్తిన పుట్టుచు పోచున్నవాడొక్కడే, పాపపుణ్య బలమందినొక్కడే, కానరాడు వేరొక్కడు వెంటనంటి కృప చూడవయ్యా దాశరథి కరుణాపయోనిధి. ఇది భక్త రామదాసు
అంత వైరాగ్యం పొందినవాడు కచ్చర్ల గోపాలను మన భక్తులు ఎవరు రాను చీకటి ఆకలి అవుతున్నప్పుడు ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కలత్ర బాంధవం ఎక్కడ జీవుడు తల్లి వ్యక్తిన పుట్టుచు పోవుచున్నవాడు ఒక్కడే పాపపుణ్య పదవందినొక్కడే కనరాడు వేరొక్కడు వెంటనండి కృప చూడవయ్యా దాశరథి కరుణాపుడు. మరి ఆ రాముడు గుడి కట్టించి జైలుపోయినాడు. అయినా సరే ఏమని కోరుకుంటున్నాడు ఆయన? ఆ రాముడినే కోరుకు ఎవరు రారాయన ఆయన నువ్వే కృపచుడు నన్ను రక్షించంటే ఆ రామలక్ష్మణులే మరి ఆ అప్పు తెచ్చి ఆయన విడుదల చేయించినట్టుగా మనం ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి మన భారతంలో లేదా మన తెలుగులో ఉన్నన్ని ఇట్లాంటి మంచి కథలు అయితేనేవి నీతి కథలు అయితేనేవి మనకు ఉత్తేజాన్ని స్ఫూర్తినిచ్చేవి చాలా ఉన్నాయి. చదవండి, పుస్తకాలు చదవండి, లేదా యూట్యూబ్లో కూడా వినండి. అంతేగాని సీరియల్స్ మాత్రం చూడకండి, డిబేట్లు చూడకండి. దానివల్ల చెడిపోతారు మీరు బాగుపడండి. అదే మాకు కావాల్సింది. ఎప్పుడైనా మీకు సాయం అవసరమైతే అంటే అన్ని రకాలు కాదు, దేవుడు మాకు చేయగలిగిన మా స్థాయి వరకు చేయగలిగిన సాయం ఏదైనా ఉంటే కూడా మీరందరూ తప్పకుండా ఫోన్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ మన మిత్రులందరిగా దొరుకుతుంది, తీసుకోండి. మీరందరూ బాగా అభివృద్ధిలోకి రావాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు మమ్మల్ని అందరినీ పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మా బృందం అందరి తరఫున మీకు మీ తరఫున వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అది ఒకసారి చూసి వాళ్ళు నేర్పిన విద్యాపతుల వల్ల మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. నేను కూడా ఏపీ మోడల్ జూనియర్ కళాశాల కదా అనేక మంది విద్యార్థులకు విద్యాపతులు నేర్పుతున్నాం. మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మా గురువులే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరగా గురు తెలియజేసుకుంటున్నాము. అందరికీ వందనాలు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం, గుంటూరు భాష నగరంలో జూనియర్ ఎపిసోడ్. రెడీ సార్, రెడీ సార్, రెడీ సార్. అదే అందరూ ఫోటో చూడండి, చూస్తూనే ఉండండి. వీడియో తీస్తున్నారు. వచ్చిందా? ఓకే, భోజన కార్యక్రమం రెడీ సార్. సార్ రెడీ మేడం, మేడం మేడం ఇక్కడ రెడీ మేడం రెడీ. సార్ రెడీ సార్, మేడం రెడీ. రెడీ సార్, రెడీ సార్. మేడం జీ మేడం రెడీ. 1 2 3 మేడం జీ మేడం.
లేదు కొంతమంది చూడండి మేడం మేడం కొద్ది మేడం కూడా అట్లా మేడం 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 కొద్ది మేడం రెడీ స్మార్ట్ మేడం మేడం చూడండి మేడం రెడీ స్మార్ట్ ఇప్పుడు మన తెలుగు టీచర్ రామరామయ్య మేడం చూడు మేడం అందరూ పట్టుకోండి బ్యాచ్ ఫైనల్ సత్కరిస్తున్నారు. తెలుగులో ఉపమానాలు స్పష్టంగా చెప్తారు. ఇవన్నీ మర్చిపోయినా మేడం. మేడం చూ మేడం మేడం స్మార్ట్ మించిన అవకాశం దొరకదు. రండి బాబు రండి. నవ్వుతున్నాడు ఎవరు అంతా. అన్న మధ్యలో మేడం మేడం రెడీ స్మార్ట్ రాఘవేంద్ర నువ్వు చెప్పాలా మేడం స్మార్ట్ సైడ్ में సైడ్ సైడ్ సార్ బాబు రెండు పట్టుకోండి మన ఫ్రెండ్స్ అందరూ దూరం దూరం ఉంటే సార్ రెడీ స్మార్ట్ సింగిల్ దాకా సైడ్ 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 కొద్ది రమేష్ రారా ఉందిరా ఏం కాదురా సార్ సార్ వెనకరా రెడీ సార్ అలా కొద్దిగా టైం ముందు సార్ రెడీ ముందు మన సెంటర్ సార్ రెడీ సార్ మనకి ఎస్ఎన్ఎస్ స్కూల్కి మా సంసారం ఉన్నప్పుడు ఆ సుడిగాడు స్కూల్కి చాలా స్కూల్ సార్ రెడీ సార్ సార్ రెడీ స్మార్ట్ సార్ రెడీ సార్ స్మార్ట్ సార్ సైడ్ సైడ్ ఎలా ఎడుకో లైన్ సింగిల్ సింగిల్ రైట్ సార్ ఓకే సెంటర్లో సార్ ఇటు ముందు సార్ రెడీ సార్ రెడీ సింగిల్ సార్ సార్ రెడీ సార్ స్మార్ట్ స్మార్ట్ సార్ సైడ్ సార్ సార్ కొద్ది సైడ్ నుంచి అట్లా
సార్ సైడ్ అనే కొద్దిగా సార్ సార్ ఎంతనే సార్ రెడీ సార్ సార్ రెడీ సార్ స్మైల్ రెడీ సార్ సార్ రెడీ సార్ స్మైల్ సార్ సినా 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 సార్ రెడీ సార్ స్మైల్ రెడీ సార్ ఇక్కడ సార్ లేవు సార్ సార్ కలిపి సార్ రెడీ సార్ రెడీ సార్ స్మైల్ రెడీ స్మైల్ ఇస్తున్నాం సార్ దానివల్ల సొంత ఉపాధిని పొందుతారని ఆశిస్తున్నాం సార్ దానందరికీ ప్రేరణ స్ఫూర్తి అంతా మీరే సార్ మీరు ఇచ్చిన ధైర్యం అయితే మాకు సార్ రెడీ సార్ స్మైల్ సార్ ఒకసారి సార్ రెడీ స్మైల్ రైట్ సార్ ఓకే సార్ 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 కట్టండి కొద్ది సార్ రెడీ సార్ సార్ రెడీ సార్ స్మైల్ సార్ రెడీ స్మైల్ ఓకే పైకి మేడం రెడీ మేడం మేడం చేయండి మేడం రెడీ మేడం రెడీ స్మైల్ ప్లానింగ్ డ్యూటీ ఫంక్షన్ అని ఆ ఫంక్షన్ వదులుకొని టోటల్ మన ఫంక్షన్ కోసమే ఏదో 12 గంటల ప్రోగ్రామ్ అవుతుంది అనుకున్నాం కానీ 5 రోజులు ప్రోగ్రామ్ అయిపోలేదంటే ఇంతవరకు ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ప్రతి ఒక్కరూ పంచినారు. ఆయన రిపోర్టుగా నేను ఎవరో చెప్పింది రాసేవాడినే కానీ ఈరోజు నాకు చెప్పే వాక్యాన్ని కూడా మీరందరూ కల్పించినందుకు అందుకు మా పూజ గురువులు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని సీఎం చూసుకోవాల్సిందిగా చెప్తున్నాను. దీనికి సహకరించినటువంటి మన ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అదే మనకు ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే కొంతమంది ఇక్కడికి రాకపోయిన వాళ్ళు ఈ కార్యక్రమం జరగాలని చెప్పని సహకారం అందించారు. మనకి యూకే నుంచి యు రవి కానీ, అట్లనే పి రవికుమార్ కానీ, అట్లే హేమంత్ కుమార్ కానీ, అట్లే కాంబా శ్రీనివాసులు కానీ, ప్రతి ఒక్కరు కూడా మన అందరూ కూడా సహకరించారు. ముందుగా చెప్పాలంటే మనకి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా ఎస్పీలు మన వెంకటేషన్ ఆ వెంకటేషన్ సహకారం అయితే అంత ఇంత కాదు. మనకి ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్మెంట్ చూపించి మమ్మల్ని అందరూ ముందు నడిపించి ఈ టీంని మనకి ఎస్ఎన్ఎస్ టీంని ముందు నడిపించి ఈ విజయానికి దారి చూపించాం. కాబట్టి అది అందరూ కూడా ఒకసారి అందరికి అన్నయ్య వెంకటేశ్వరికి గట్టిగా సందర్భంగా చెప్పుకుంటున్నాం. అందరికి కూడా ఒకసారి ఇక్కడికి వచ్చేసి కూర్చున్న వాళ్ళకి భోజనాలు ఆకలిస్తున్నాయని చెప్పని ఒక్కొక్కరు అంటుంటే సార్ వాళ్ళే లేదా అయిపోయిన కార్యక్రమం అయిపోయిన చెప్పిన వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు సార్ వాళ్ళు జీవితాంతం కూడా రుణపడి ఉంటామని చెప్పని సార్ వాళ్ళు నేను మన ఎస్ఎస్సి 92-93 క్లాస్ చదివిన సార్ వాళ్ళందరికీ మేడం వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. మైక్ తీసుకున్నాను ఎందుకంటే సార్ 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 రెడీ స్మైల్ సార్ రెడీ అట్లా సార్ రెడీ సార్ సార్ రెడీ సార్ నుంచి
వేలు ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళు వాడతారు ఒకసారి భాషలు ఒకసారి నాకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఏమైతే నేను మొత్తం మీద మీ ప్రేమని మీ అభిమానాన్ని కారణలేదు కదా, ఇంకా రాత్రి మనం కూర్చోమన్నా మాకేం ఇబ్బంది లేదు. మాకు అది తెలియడం లేదు, ఆ బాధ ఎక్కువ మీతో ఉంటే అది బాధ తెలియడం లేదు. నిజంగా చెప్తున్నాం, ఇంతమంది మళ్ళీ కలిసి గ్యాదర్ అయ్యి మీరు ఇంతమంది రావడం ఫోటో కనపడుతుంది मैडम कभी ला मैडम का क्या कभी करे मैडम जो मैडम रेडी हाँ रेडी सर हाँ रेडी सर క్రాస్ పాకెట్లు క్రాస్ చీరలు పైకి ఎక్కడ అట్లా కొంతమంది పైకి ఎక్కడ చీరల మీద ఈ పక్క రాస్తారు. ఫ్రెండ్స్, ఈ ఫోటోగ్రఫీ అంతా హనుమంతు తన సొంత ఖర్చుతో తీసుకొచ్చి అంత గిఫ్ట్గా ఇచ్చాడు. ఆయన కూడా అభినందనలు. రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ రెడీ సార్ స్మార్ట్ రెడీ స్మార్ట్ India